హాయ్, దిస్ ఈజ్ కర్ణ ఎఫెక్స్ టీమ్. యూరో జేపీవై సెల్ సంబంధించినటువంటిది సెల్ 162.160 దగ్గర ప్రైస్ దగ్గర ఇవ్వడం జరిగింది. టీపీ 300 పాయింట్స్ పెట్టమన్నాను, టీపీ 600 పాయింట్స్ పెట్టమన్నాను, టీపీ 1200 పాయింట్స్ పెట్టమన్నాను, స్టాప్ లాస్ 850. సో ఇది మనము 12:53 నాడు మనము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సిగ్నల్ అనేటువంటిది. సో ఇది దిస్ ఈజ్ కర్ణ ఎఫెక్స్ టెలిగ్రామ్ ఛానల్. సో మనం మార్కెట్లోకి వెళ్ళేసి డైరెక్ట్ ఎక్స్ఎన్ఎస్లోకి వచ్చేసి మన సిగ్నల్ హిట్ అయిపోయిందా ఫ్లాప్ అయిపోయిందా ఒకసారి చూద్దాము. మీరు ఒకసారి నేను టైం చెప్తున్నాను. టైం అనేది టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసినటువంటి డేటు టైం చూసినట్లయితే మేము 1 month బ్యాకే ఈ సిగ్నల్ పెట్టడం జరిగింది. సో యూరో జేపీవై సంబంధించింది. యూరో జేపీవై అనేటువంటి సిగ్నల్ మనము సెల్ సంబంధించినటువంటిది ఈ క్యాండిల్ స్టిక్ దగ్గర మనం ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ వచ్చేసి స్టాప్ లాస్ అనేది పైన పెట్టేశాము, టేక్ ప్రాఫిట్ వచ్చేసి 1:3 పెట్టాము, 2100 పాయింట్స్. బట్ 6063 పాయింట్స్ అనేటువంటి ప్రాఫిట్ రావడం జరిగింది. ఈ ప్రాఫిట్ రావడానికి గల టెక్నికల్ అనాలిసిస్ ఏందో మనం లైవ్గా డైరెక్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ గురించి 10 రూల్స్ బేస్డ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెన్ రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ అంటే 10 రూల్స్ ఏదైతే వర్కౌట్ అవుతుందో అప్పుడే మాత్రమే 10 రూల్స్ పైన మాత్రమే మీ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 10 రూల్స్లో వచ్చేసి రూల్ నెంబర్ 1 స్ట్రాటజీ వచ్చేసి ఐడెంటిఫై హై లో, లోవర్ హై ఆర్ లోవర్ లో. సో ఐడెంటిఫై హై లో, లోవర్ హై లోవర్ లో, ఇది లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై. సో మార్కెట్ అనేది హై లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో. సో లోవర్ హైస్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది రూల్ నెంబర్ 1 స్ట్రాటజీలో. సో రూల్ నెంబర్ 2లో వచ్చేసి రూల్ నెంబర్ 2 స్ట్రాటజీ వచ్చేసి లోవర్ హై లోవర్ లో, ట్రెండ్ ఫాలోయింగ్ ఆర్ ట్రెండ్ రివర్స్. సో ఫస్ట్ వచ్చేసి మార్కెట్ హైలో ఫామ్ అయిపోయింది, సెకండ్ లోలో ఫామ్ అయింది, లోవర్ హైలో ఫామ్ అయింది, లోవర్ లోలో ఫామ్ అయిపోయింది, లోవర్ హైలో ఫామ్ అయింది, మార్కెట్ లోవర్ లోకి వచ్చేసింది, మళ్ళీ లోవర్ హైకి ఫామ్ అయిపోయింది. అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి డౌన్లో పడ్డది, డౌన్ నుంచి అప్ సైడ్ వచ్చింది మార్కెట్, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ అప్ సైడ్ మార్కెట్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ అప్ సైడ్ మార్కెట్ వచ్చింది, అప్ సైడ్ వచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసి లోవర్లో సంబంధించినటువంటి హోరిజాంటల్ లైన్కి బ్రేక్ చేయడం జరిగింది. లోవర్లో ఉండేటువంటి హోరిజాంటల్ లైన్కి ఈ క్యాండిల్ స్టిక్ అనేటువంటిది బ్రేక్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ట్రెండ్ సంబంధించినటువంటిది లోవర్లో కాకుండా పైనకు మార్కెట్ లోవర్ హైకి వచ్చి బ్రేక్ మాత్రం చేయలేదు. బ్రేక్ చేస్తే ట్రెండ్ రివర్స్, బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ ఈ ప్లేస్లోనే ఉంది కాబట్టి ఇది ట్రెండ్ సంబంధించినటువంటి ట్రేడింగ్ సంబంధించినటువంటి స్ట్రాటజీ, ట్రెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ట్రెండ్ ట్రూలీ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ అనమాట. సో ట్రెండ్ ఈ విధంగా ఉంది. సో ఇది ట్రెండ్ను మాత్రమే ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ రివర్స్ కాలేదు. సో దిస్ ఈస్ ట్రెండ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి స్ట్రాటజీ. సో ఇది ట్రెండ్ను మాత్రమే ఫాలో అవుతుంది. ఓకే, ట్రెండ్ ఫాలోయింగ్. ఇది ఈ మధ్యలో ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్లోనే ఫామ్ అయింది మార్కెట్. రూల్ నెంబర్ 3 డ్రా ట్రెండ్ లైన్ ఛానల్. సో మార్కెట్ ఇది హై నుంచి మేము ఇలా డ్రా చేయడం జరిగింది.
సో దిస్ ఈజ్ ఇదేంటంటే ట్రెండ్ లైన్ సంబంధించినటువంటి ఛానల్. ఈ ట్రెండ్ లైన్ సంబంధించినటువంటి ఛానల్, ఈ ట్రెండ్ లైన్ ఛానల్ ని డ్రా చేయడం జరిగింది అనమాట. ఈ ట్రెండ్ లైన్ ఛానల్ లోపటినే మార్కెట్ అనేది ఉండడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి ఈ సిగ్నల్ ఇచ్చిన ఈ టైం వరకు మార్కెట్ అనేది ట్రెండ్లనే ఉంది. సో ట్రెండ్ ఛానల్ సంబంధించిన దాంట్లోనే ఉంది. రూల్ నెంబర్ 4, ట్రెండ్ లైన్ ఛానల్ సపోర్ట్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ ఛానల్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, దీన్ని మనము సపోర్ట్ ఛానల్ గా తీసుకుంటాము. డౌన్ లో ఉన్నటువంటి దాన్ని దీన్ని సపోర్ట్ గా తీసుకుంటాము. సపోర్ట్ పైన ఉండేదాన్ని రెసిస్టెన్స్ గా తీసుకుంటాము. సో ఇది రెసిస్టెన్స్ సంబంధించినటువంటి ఛానల్, ఇది సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ అన్నమాట. రూల్ నెంబర్ 5, సపోర్ట్ రెసిస్టెన్స్ ఛానల్ ఇన్నర్ 5 keys. సో ఇది ఇది రెసిస్టెన్స్ సంబంధించినటువంటి ఛానల్, ఇది సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్. సో ఈ మార్కెట్ ఇన్నర్ లో 5+ keys అనేటువంటివి టచ్ కావాలని చెప్పేసి మన స్ట్రాటజీ రూల్. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇది 1. సో పైన ఉండేటువంటి రెసిస్టెన్స్ కి టచ్ అయిపోయింది, ఇది 2. రెసిస్టెన్స్ కి టచ్ అయిపోయి మార్కెట్ డౌన్ వచ్చేసి మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయిపోయింది, ఇది 3. రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ సపోర్ట్ కి వచ్చేసింది మార్కెట్, ఇది 4. ఇది 4 key అన్నమాట. 4th key మళ్ళీ వచ్చేసి పైన సపోర్ట్ సంబంధించినటువంటి రెసిస్టెన్స్ సంబంధించినటువంటి ట్రెండ్ లైన్ ఛానల్ కి టచ్ కావడం జరిగింది, ఇది నంబర్ 5 కి. మళ్ళీ 5 నుంచి కింది సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ కి టచ్ కావడం జరిగింది, ఇది నంబర్ 6. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి పైనకి వెళ్ళింది, నంబర్ 7. సో మార్కెట్ వచ్చేసి ఈ సిగ్నల్ ఇచ్చిన టైం వరకు, సిగ్నల్ ఇచ్చేటువంటి ఈ ప్లేస్ వరకు మార్కెట్ వచ్చేసి స్టక్ అయిపోయింది. సో ఇన్నర్ లో ట్రెండ్ ఛానల్ యొక్క ఇన్సైడ్ లో మనకు 7 keys అనేటివి టచ్ కావడం జరిగింది, 7 keys. రూల్ నెంబర్ 6, ఐడెంటిఫై చార్ట్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒక హై ఫామ్ చేసేసి లోలో వచ్చేసింది, మళ్ళీ హయ్యర్ హై ఫామ్ చేసేసి లోవర్ కి రావడం జరిగింది. ఈ లోవర్ దగ్గర వచ్చేసి నెక్ లైన్ సంబంధించినటువంటిది ఫస్ట్ కి టచ్ చేసింది, సెకండ్ కి టచ్ చేసేసింది. తర్వాత మార్కెట్ వచ్చేసి ఈ నెక్ లైన్ ని బ్రేక్ చేయడం జరిగింది అన్నమాట. సో దీన్ని వచ్చేసి మనము డబుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్స్ గా మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, ఇది నెక్ లైన్ సంబంధించినటువంటిది. రూల్ నెంబర్ 7, చార్ట్ ప్యాటర్న్స్ నెక్ లైన్ బ్రేక్అవుట్ క్యాండిల్స్. సో దీన్ని మనము నెక్ లైన్ గా చూస్తాము. ఇక్కడ వచ్చేసి ఏదైతే నెక్ లైన్ ఉందో ఫస్ట్ కి సెకండ్ కి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ రిజెక్ట్ చేయకుండా ఈ క్యాండిల్ అనేది నెక్ లైన్ ని బ్రేక్ చేయడం జరిగిందన్నమాట. ఈ నెక్ లైన్ సంబంధించినటువంటి బ్రేక్అవుట్ క్యాండిల్. రూల్ నెంబర్ 8, మనకేం చెప్తుంది, యూరో జేపీవై ఎంట్రీ సిగ్నల్. సో ఇక్కడ వచ్చేసి మనము ఎంట్రీ సిగ్నల్ సంబంధించినటువంటిది సెల్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. సో మార్కెట్ 162.1820 దగ్గర మనము సెల్ సంబంధించినటువంటిది చేయడం జరిగింది, సెల్. సో ఏదైతే నెక్ లైన్ సంబంధించినటువంటి బ్రేక్అవుట్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ మనము ఎంట్రీ తీసుకున్నాము.
ఈ ప్లేస్లో. రూల్ నెంబర్ 9. రూల్ నెంబర్ 9 వచ్చేసి స్టాప్ లాస్ లెఫ్ట్ సైడ్ స్వింగ్ అని చెప్పేసి మనకు చెప్తుంది. ఇక్కడ ఎంట్రీ సిగ్నల్ తీసుకున్నాము. సో మార్కెట్ అనేది ఈ స్వింగ్స్ లెఫ్ట్ సైడ్ స్వింగ్లో మనం స్టాప్ లాస్ తీసుకుంటున్నాం. ఒక హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి స్వింగ్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లో మనము లెఫ్ట్ సంబంధించినటువంటి స్వింగ్ ని స్టాప్ లాస్ గా తీసుకోవడం జరిగింది. సో ఇది ఎంట్రీ సిగ్నల్, ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్. ఇది ఎంట్రీ సిగ్నల్, ఇక్కడ వచ్చేసి ఇది స్టాప్ లాస్ అన్నమాట. స్టాప్ లాస్ మనం 850 పాయింట్లు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఓకే, స్టాప్ లాస్ కంప్లీట్ అయిపోయింది. సో టేక్ ప్రాఫిట్ సంబంధించినటువంటిది. టేక్ ప్రాఫిట్ ఏమని చెప్పేసి టేక్ ప్రాఫిట్. సో స్టాప్ లాస్ ఇక్కడికి ఇచ్చాము, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చాము. టేక్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకు మార్కెట్ ఫాల్ సంబంధించింది కావడం జరిగింది. TP3 హిట్ అయిపోయి 5772 పాయింట్స్ మనము గెయిన్ కావడం జరిగింది అన్నమాట. సో టెలిగ్రామ్ లో మీకు డే టు టైము టెలిగ్రామ్ లో వచ్చేసి 2024 11/21 అంటే 21వ తేదీ 11వ నెల 2024 నాడు మీరు 12.00 అనేటువంటి క్యాండిల్స్ 12.00 సంబంధించినటువంటి టైం ఫ్రేమ్ లో అవర్ 4 లో చూస్తే ఈ సిగ్నల్ అనేది మీకు కరెక్ట్ ఉండడం జరుగుతుంది అన్నమాట. మీరు టెలిగ్రామ్ లో చూడండి ఒకసారి.